ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాగ్దానము ఇర్మియా 17:7. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. మరి యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు అని అంటున్నాడు. ధన్యతలు హృదయశుద్ధి గలవారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు అంటూ మనం చూస్తున్నాం కదండి. కానీ యెహోవాను ఆశ్రయించువాడు అన్నిటికంటే ధన్యుడు. ఎందుకంటే ఆయనను చూడగలడు, ఓదార్పు నొందగలడు, తృప్తిపరచబడగలుగుతాడు, సమృద్ధిలో జీవించగలుగుతాడు, సమాధానంతో నింపగలుగుతాడు. సమాధానంతో కూడిన నడిపింపు దేవుడు మనకు అందిస్తాడు. కాబట్టి యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు అన్న రీతిలోకి మనం వెళ్దాం. ఎందుకంటే ఆయన ఇచ్చే ధన్యకరమైన జీవితము, ఆయన ఉద్దేశ ప్రకారం నడిపించబడాల్సిన జీవితం మనం జీవించాలి. అది దేవునికి మహిమ. యెహోవా వానికి ఆశ్రయంగా అంటున్నాడు. యెహోవానికి ఆశ్రయంగా ఉన్నాడంటే మీరు ప్రతి వస్తువులో దేవుడు ఎలా నీకు ఆశ్రయంగా ఉన్నాడో ప్రతిరోజు ఒక్కసారి పరిశీలించుకోండి. అప్పుడు దేవునికి కృతజ్ఞులు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుర్చీని మనం చూడకుండానే వెళ్ళి కూర్చుంటున్నాం అంటే కుర్చీని ఆశ్రయించినప్పుడు అది నీకు ఆశ్రయం ఇస్తుంది. ఒకవేళ అది ఎదురు తిరిగి నిన్ను కింద పడేసింది అనుకోండి, ఇంకోసారి కుర్చీని నమ్ముతావా? నమ్మం. కానీ దేవుడు నీకు ఎన్నో రకాలుగా వాతావరణాన్ని, మరి గాలి, నీరు, ఎండ, మరి ఇల్లు, వాకిలి అంటూ ధన సమృద్ధిని, శరీర అవయవాలన్నీ నీకు వినగలిగే కృపను, ఇవన్నిటిని అనుగ్రహించిన ప్రతి విషయంలో కృతజ్ఞులం కామా? యెహోవా ఆశ్రయదుర్గము అంటే ప్రతి విషయంలో ఆయన చేతి క్రియలే ఉన్నాయి. మాట ద్వారా చేసిన సృష్టి నీకు ఎలా లోబడిందో నువ్వు చూడగలుగుతున్నప్పుడు నీ ఒళ్ళు గగురు పుట్టడం లేదా? నీ జీవితం ఆయనకు కృతజ్ఞులుగా ఉండాలని, ఆయనను ఇంకా ఎక్కువగా ప్రేమించాలని, ఆయనను మరీ ఎక్కువగా ఘనత నొందు రీతిగా స్తుతించగలగాలి. ఈరోజు కొంచెం ఎక్కువ సమయం దేవునితో నేను గడపాలని నీకు అనిపించడం లేదా? అయితే సిద్ధపడతాం. ఎందుకంటే ప్రభుని స్తుతించువాడు, ప్రభుని హెచ్చించువాడు, ప్రభుని కొనియాడువాడు, ప్రభు యందు నిలబడి దిగు అన్ని విషయాలను తాలుకోగలడు, అన్ని విషయాలను పొందుకోగలడు. నువ్వు కన్నులారా చూచుచుండగా ప్రతి నీ జీవితంలో నెరవేర్పులోనికి రావడం ప్రభు చిత్తమైంది. అందుకే మనం ఈ యొక్క వాక్యానికి కమాండ్మెంట్, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు ఉంచబడినది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి 3:10. ఇక్కడ చాలామంది సేవకులు కూడా నీ నామంను అలా చేసాం, నీ నామంను ఇలా చేసాం, నీ నామంను దయ్యాలు వెళ్ళగొట్టావు, అది ఇది అని చాలా ఘనంగా చెప్తారు. కానీ ప్రభు చిత్తంలో ఏంటంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టావా? నేను వస్త్రహీనుడని అయినప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చినావా? నీలో క్రియలు ఎక్కడున్నాయి? ఫలభరితమైన జీవితం ఎక్కడుంది అని అంటున్నాడు. కాబట్టి ఇక చివరి దినాల్లో, చివరి గడియల్లోనే ఉన్నామనే చెప్పుకోవాలి. మరి ఈ సమయంలో కూడా ప్రభుని స్తుతించగలుగుతూ ప్రభువుకు నచ్చినట్టుగా జీవించలేకపోతే, ప్రభువుకి కృతజ్ఞులై ఉండకపోతే, ప్రభు నాకు ఆశ్రయదుర్గము, ఇదిగో ఈరోజు ఆరోగ్యంగా లేవడంలో, ఈరోజు సంపూర్ణంగా నేను పూజించడంలో ఆశ్రయమైనాడు, ఆయన ఆశ్రయదుర్గంగా నేను ఆయన రొమ్మును ఆనుకోగలిగే కృప నాకు ఇచ్చినాడు, ఓ ఐ థ్యాంక్ఫుల్ టు యూ ఫాదర్ అని నువ్వు అనగలిగితే యు ఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ బ్లెస్సింగ్స్. హెవెన్లీ, ఎర్త్లీ, వరల్డ్లీ, ఇక మెంటలీ అన్నింటిలో నువ్వు బ్లెస్ అవుతావండి. కాబట్టి కృతజ్ఞులైంది మంచి ఫలములు ఫలించు రీతిగా జిఫాఫలాలు దేవునికి అప్పగిస్తూ దేవునికి సమర్పిస్తున్న విధానాన్ని బట్టి మరి ఎక్కువ ధన్యులం అవుదాం. మనని గురించి ఎవరైనా అనుకుంటే చాలు, వాళ్ళకు కూడా మేలు జరిగే రీతిగా నువ్వు దేవునికి కృతజ్ఞురాలు వేయండు. అప్పుడు కృతజ్ఞుడైన విధానాన్ని బట్టి ప్రభు నిన్ను నన్ను హెచ్చించను కాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బ్లెస్డ్ డే అండి.